వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూర్వేస్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. అండ్ ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఉన్నానండి మా హోమ్ టౌన్. ఇక్కడ మేము చదువుకునేటప్పుడు వెళ్ళేటువంటి ఒక సీక్రెట్ అండ్ న్యాచురల్ స్పాట్ని ఈరోజు లాగ్గా కవర్ చేయబోతున్నానండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి నా తరపున, లైక్ ఈ న్యాచురల్ స్పాట్స్ అనేటివి కొంచెం మంచిగా ఉంటాయి చూసేకి. సో ఆ ప్లేసెస్ని అట్లాగే పెడదాం. ప్లీజ్ క్యారీ యువర్ వేస్ట్ బ్యాగ్స్ అండ్ చెత్తని ఎక్కడ డంప్ చేయకండి. వీలైతే డస్ట్బిన్స్ ఉంటే డస్ట్బిన్లోనే డంప్ చేయండి. నేను హైదరాబాద్ నుంచి ఒకరోజు ముందే బయలుదేరాను గాయస్. ఈ బ్రోస్ నాకు స్టేషన్లో పరిచయమైనారు. నేను ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నారంట. వీళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. ఇక ట్రైన్ విషయానికి వస్తే, నేను ఎక్కేది 7 Hills సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి. ట్రైన్ ఇప్పటికే 3 hours లేట్గా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి డిన్నర్ చేసి అలా ఒక స్లీప్ వేసానండి. బయలుదేరడమే 3 hours లేట్ కాబట్టి మార్నింగ్ కూడా 3 hours లేట్గా డ్రాప్ చేసింది గాయస్. నేను అందించే ఇన్ఫో కనుక మీకు యూస్ఫుల్గా అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇప్పుడు నేను మీకు చూపించే ప్లేస్ నా బెస్ట్ అండ్ ఫేవరెట్ స్పాట్ గాయస్. ఇలాగే మీకు కూడా ఏమన్నా మెమోరీస్ ఉంటే వీళ్ళతో కమెంట్ రాయండి, చూద్దాం. అలా మార్నింగ్ అయ్యేసరికి మా ఊరు లైక్ మదనపల్లికి చేరుకున్నానండి. అలాగే ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వరకు అదర్ వర్క్స్ చూసుకున్నాను గైస్. అలాగే కొంచెంసేపు రెస్ట్ కూడా తీసుకున్నాను. తర్వాత అప్పటి నుంచి నేను చెప్పుకొస్తున్న మా ప్లేస్కి స్టార్ట్ అయినాము. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ముందుగా మనం సిటీకి వెళ్ళాలి. లైక్ సిటీ మీన్స్ చిన్నతిప్పు సముద్రం. ఇక్కడ మనకు మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇదే మదనపల్లికి మెయిన్ స్టేషన్ అండి ప్రస్తుతానికి. ఇక సిటీకి వచ్చిన తర్వాత మనం గేవిగుండు అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే మనకు పాత్ క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ పాత్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఏమంటే రోడ్డు కొంచెం మట్టి రోడ్డు. సో అక్కడక్కడ ఇట్లా మన చింటూ బాయ్స్ కూడా ఉంటారు, చూసుకొని స్లోగా జర్నీ చేయండి. వెళ్తుంటేనే అసలు ఆ వ్యాలీ వ్యూస్, మనం 2 కొండల మధ్యలో నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. రూట్ మాత్రం ఇది. ఇంకా మేము ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి ఆల్మోస్ట్ డ్రై సీజన్ స్టార్ట్ అయినట్టుంది. సమ్మర్ అంతా ఎండిపోయింది, పచ్చగడ్డి అక్కడక్కడ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మాన్సూన్లో వస్తే మాత్రం ఇదంతా అసలు గ్రీనరీతో ఈ పాత్ అసలు ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది సిటీ నుంచి దగ్గరలోనే ఉంటుంది, లైక్ ఆల్మోస్ట్ 2 kilometers ఉంటుంది అంతే. అదిగోండి మాటల్లోనే మనం చెప్పుకున్న గేవగుండ టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ స్వయంభూ వెలిసిన గుండు కింద మహాశివలింగం ఉంటుందండి. కిందనే ఒక కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ ఈ కోనేరులో ఏ కాలంలో వచ్చిన నీళ్ళు ఉంటాయి. సో మేము ఇక్కడికి ఫస్ట్ కోనేరుకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇక్కడ నుంచి పైకి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం గాయస్. ఈ కోనేరు దగ్గర నుంచి కూడా మనకు వ్యూ ఉంటుంది. అసలు చుట్టుపక్కల అంతా కొండల మధ్యలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేచర్కి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు ఇక్కడికి వస్తే. కానీ నా తరపు నుంచి వచ్చిన రిక్వెస్ట్ గాయస్, మీరు అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి. వీలైతే డస్ట్బిన్లు ఉంటే డస్ట్బిన్లోనే వేయండి, లేకుంటే సేఫ్గా డిస్పోజ్ చేయండి. మనం ఆల్రెడీగా వెళ్తున్నాం నేచర్లోకి, అది ఎట్లుండేది అట్లనే పెట్టేసి వచ్చేద్దాం. అక్కడ ఏం డిస్టర్బ్ చేయకండి. మనకు మంచిది, అలాగే ప్రకృతికి మంచిది. యాక్చువల్గా మహాశివరాత్రి కదండి, మంచిగా ముస్తాబు చేశారు. అంతా లైట్స్, డెకరేషన్స్. రేపు మామూలుగా ఉండదు ఇక్కడ. ఇక్కడ నవగ్రహాలు, విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసుకొని గుడి ముందర ఉన్న చిన్న చెట్టు కిందనే బండ మీద అట్లా వ్యాలీ వ్యూస్ చూసుకుంటూ కొంచెం కూర్చున్నామండి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, కూల్గా చల్లగా. ఈ వాతావరణం ఆహ్లాదకరంగా చాలా మంచిగా ఉంటుందండి. ఇంకా అక్కడి నుంచి ఇంతవరకు నేను చెప్తున్న సన్సెట్ వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయినాం గైస్. ఇది కోనేరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ స్మాల్ రూట్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఒక 200 meters ఉంటుంది అంతే మ్యాక్సిమం.
కనిపిస్తుంది కదండి, ఇదే బండ. లైక్ ఎక్కే కొద్దీ మనకు ఇది ఒక చిన్న గుట్ట అండి. ఈ గుట్ట నుంచి అసలు వ్యూస్ ఉంటుంది, చుట్టుపక్కలంతా కొండలు. ముందుగా నేను చెప్పినట్టు ఇదే అండి, లైక్ సన్సెట్ వ్యాలీ వ్యూ పాయింట్. సన్ కిందకి దిగే కొద్దీ అసలు ఆరెంజ్ కలర్లో ఆ వ్యాలీ క్లియర్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ పైకి ఎక్కే కొద్దీ మనకు మంచిగా వ్యూ దొరుకుతుందండి. చక్కగా కనిపిస్తుంది కదండి ఒక బొమ్మ. అదే మా ఊరి కొండ, లైక్ మా విలేజ్ ముందర ఉండే బొమ్మ కొండ. ఇంకా అటు నుంచి అట్లా తిరుగుతూనే చూస్తున్నాను, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇంకా మేము అక్కడే సెటిల్ అయ్యామండి, లైక్ సన్సెట్ని చూస్తూ అలా ఆరెంజ్ కలర్లో. చూస్తున్నారు కదండి టైం ల్యాప్స్లో అలా కొండల కిందకు వెళ్ళిపోతున్నాడు సన్. ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో వీలైతే ఒక కమెంట్ రాయండి. అలాగే మీరు ఎవరితో అయినా వెళ్తారు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, సో దట్ విల్ గెట్స్ సమ్ ఇన్ఫో టు హౌ టు రీచ్ దేర్ అండ్ నేచురల్ స్పాట్స్ అండ్ బెస్ట్ టైమింగ్స్ అండి. మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ డార్క్ అవుతుంటే లైట్లు వేసారు, మంచిగా డెకరేషన్ చేశారని చెప్పేసరికి మళ్ళీ పైకి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయినాం గైస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఎలాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేయాలంటే ఇష్టము, లేకుంటే మీరు రీసెంట్గా ట్రావెల్ చేసిన ప్లేసెస్ ఏందో ఒకసారి వీలైతే ఒక కమెంట్ రాయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.